నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు అక్కడకు చేరుకున్న ఆయన జిల్లా పార్టీ కార్యాలయంలో 3వ విడత పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్లను సన్మానించనున్నారు. కాగా సిరిసిల్ల జిల్లాలో అధికార పార్టీతో పోల్చితే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు అధిక సంఖ్యలో విజయం సాధించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు అక్కడకు చేరుకోనున్న ఆయన జిల్లా పార్టీ కార్యాలయంలో 3వ విడత పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్లను సన్మానించనున్నారు. కాగా సిరిసిల్ల జిల్లాలో అధికార పార్టీతో పోల్చితే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు అధిక సంఖ్యలో విజయం సాధించారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రిషికేష్ అందిస్తారు. రిషికేష్, ఈ రోజు కేటీఆర్ సిరిసిల్ల పర్యటన అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తనదైన శైలిలో మార్క్ సాధించడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పటికే జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే అయితే తన సొంత నియోజకవర్గమైన సిరిసిల్లలో మరొకసారి 3వ దఫా ఆయన పర్యటిస్తున్నారు. ఈ రోజు కాసేపట్లో ఆయన సిరిసిల్లకు చేరుకొనున్నారు. ఈ నేపథ్యంలో 3వ విడత గెలిచినటువంటి 135 మంది సర్పంచ్లకు ఆయన సన్మానం చేయనున్నారు. 3 విడతల్లో కలిపి మొత్తంగా 500కు పైగా స్థానాలను గెలుచుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 4700 పైచీలకు స్థానాలను గెలుచుకున్న తన మార్కును చాటుకుంది. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఒక సంబరాలు అనేటువంటివి కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఒక వ్యతిరేకత వల్ల బీఆర్ఎస్ ఆల్టర్నేట్ బీఆర్ఎస్ అనేటువంటిది కేసీఆర్ వైపు ప్రజలు చూస్తున్నారంటూ కూడా ఆయన తన ప్రసంగంలో చెప్తున్నటువంటి పరిస్థితి. నిన్న భువనగిరి కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, నేడు సిరిసిల్లలో ఆయన 3వ విడతకు సంబంధించినటువంటి సర్పంచుల సన్మానం కోసం ఆయన ప్రత్యేకంగా సిరిసిల్ల రానున్నారు. తన సొంత నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని అటు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు వర్కింగ్ ప్రెసిడెంట్ గా నిలపడంలో, అదేవిధంగా సిరిసిల్లలో తన నియోజకవర్గాన్ని కాపాడుకునే విషయంలో కూడా కేటీఆర్ సక్సెస్ అయ్యారనేటువంటి అంశాన్ని పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఇప్పటికే 135 మంది సర్పంచ్ స్థానాలు సిరిసిల్లలో గెలవడంతో ముఖ్యంగా ఎల్లారెడ్డిపేటలో భారీ ఎత్తున సర్పంచ్ స్థానాలు గెలుచుకుంది బీఆర్ఎస్ పార్టీ. ఇదే అంశం కోసం ఆయన ప్రత్యేకంగా సిరిసిల్లలో నేడు 3వ విడతలో గెలిచిన 135 మంది సర్పంచ్లకు సన్మానం చేయనున్నారు. థ్యాంక్ యూ రిషికేష్. పెద్దపల్లి జిల్లా రామగుండం పరిశ్రమ